విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఆ పూజలు చేసుకునే అక్క చెల్లెలకి అందరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అందరం బాగుంటాం. అలాగే ఓం ప్రత్యంగిరాదేవి నమః. ఓం ప్రత్యంగిరాదేవి నమః అని ఎందుకంటానంటే మనం దైవాన్ని దూరం పెట్టినప్పుడు దుష్ట శక్తులు మన మీద దాడి చేస్తాయి. అందుకనే ప్రత్యంగిరాదేవిని తలుసుకుంటున్నా. అమ్మవారికి నిమ్మకాయ అంటే ఇష్టం, అందుకనే నిమ్మకాయ చేతిలో పెట్టుకున్నాం. ఇకపోతే వీడియో 29 సంవత్సరాల గాలికి తిరుగుతున్న కొడుక్కి రిటైర్డ్ ఎంప్లాయ్ ముసలమ్మ మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయాలని అన్నీ మాట్లాడుకుని పెళ్లి చేస్తారు కదా. మోసపోయిన ముసలమ్మ కథ, రిటైర్డ్ ఎంప్లాయ్ చేతిలో మోసపోయిన ముసలమ్మ కథ అన్నమాట. ఇది ఒక కథ మాత్రమే, వీక్షించండి. ఎందుకంటే అవగాహన కోసమే సమాజంలో ఏం జరుగుతున్నాయి దాని గురించి నేను ఒక స్టోరీ చెప్తున్నాను అనమాట. ఈ ముసలమ్మ మనవరాలు ఆ అబ్బాయి తీసుకొచ్చి గొడవలు అయిపోయి పుట్టింటికాడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తీవ్రమైన ఆవేదనలు, అతనికి ఫోన్లు చేసి ఎన్ని రకాలు మార్చుకోవాలన్నా అతను సమాధానం తిక్కగా చెప్పటం, ఒకదానికి పొంతలు లేకుండా మాట్లాడటం, ఇలా రకరకాలుగా మాట్లాడటంకి ఆ అమ్మాయి బాగా మోసం అనేది ఇలా జరిగిద్దా అనేది అంతవరకు న్యాయం ధర్మం అన్నీ ఉండయి అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా మోసపోయేరికి ఏమైందంటే, జనరల్గా బంధువుల ఇళ్లలో మోసపోయారు, దాయాదుల పోర్లు ఎన్ని అయిపోయింది. కానీ ఈ విధంగా పెళ్లిళ్ళ విషయాల్లో ఈ విధంగా మోసం చేస్తారని తొలిసారిగా తగిలిన దెబ్బకి ఆ కుటుంబం విస్తుపోయి ఒక రకమైనటువంటి నిర్ఘాంతపోయి ఇంట్లో అంతా శూన్యం ఆవహిస్తుంది అనమాట. శూన్యం ఆందోళన అన్నీ ఒంటరితనం, ఎవరు చెప్పుకోవడానికి పోవడానికి అవకాశం లేక, ఇక ఎవరు చెప్పుకునేదానికి అవకాశం లేక ఇక బాధపడుతుంటే వాళ్ళ నాన్నమ్మ ఇంట్లోంచి బయటకు కూడా రారు అనమాట. ఇళ్ళ పక్కల వాళ్ళు అడుగుతారని. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఉండే ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి వాళ్ళు కావడం వల్ల ఎవరు ఆ విషయాన్ని గురించి చర్చించరు. వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఇంకా కొన్నిసార్లు అయితే కావాలని గిరిగిరి అడిగి మానసికంగా వేధిస్తుంటారు. దానివల్ల చాలామంది చనిపోతుంటారు కూడా. ఎందుకంటే అసలు గొడవ జరిగినందుకు ఎవరు చనిపోరండి. పక్కన వాళ్ళు చేసే అల్లరికి, పక్కన వాళ్ళు చేసే అలజడులకే మనస్తాపన గురించి చనిపోతారు ఎవరైనా. కానీ వాళ్ళ చెలగాటం వీళ్ళకి ప్రాణ సంకటం అన్నమాట. పిల్లి చెలగాటం వీళ్ళకి ప్రాణ సంకటం అన్నట్టుగా. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ ఏం చేస్తుంటే, అమ్మ పొద్దుగుకులు నువ్వు అక్కడే ఉంటే అదే మనవేతో బాధపడతావు, ఇక్కడికి రా అంటది. ఇంకా అమ్మాయి కూడా, నానమ్మ నువ్వే కదా చేసింది కథ అంతా అని చెప్పి నానమ్మ దగ్గరికి వెళ్ళిపోద్ది. నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అసలు కథ మొదలైద్దండి. ఆ అబ్బాయి ఒకరోజు అమ్మాయి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే మా నానమ్మ దగ్గర ఉన్నాను అంటది. సరే మీ నానమ్మ దగ్గర ఉంటే నేను వస్తాను, మన సమస్యని పరిష్కరించుకుందాం, ఇట్లే ఉంటే అలా అని చెప్పి ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి రావడం జరిగింది. సరే బాగానే ఆ ముసలమ్మ, అమ్మాయి వాళ్ళ నానమ్మ వీళ్ళందరూ బాగానే చూస్తారు ఆ అబ్బాయికి. ఒక వారం రోజులు బాగా అతను కోరిని ఎన్ని చేసి పెడతా ఉంటారు. వారం రోజులు ఏంది 2-3 నెలలు దాకా ఉంటాడు ఆ ఇంట్లోనే. అతను కోరిని ఎన్ని చేసి పెడతా ఉంటారు. వాళ్ళ సాంప్రదాయబద్ధమైన కుటుంబం అని చెబుతారు. కానీ ఈ అబ్బాయి ఎండు చేపలు కాంచి అన్నీ తినకుండా అసలు ఈ అమ్మాయి అలా నాన్ వెజ్ ప్రియులైనా కానీ వీళ్ళు తిన్నా కూడా అబ్బాయి తింటారు అనమాట. అసలు మాంసాహారంలో అన్ని రకాలన్నమాట. అవన్నీ ముసలమ్మ చేత చేపించుకొని తింటూ ఉంటాడు. ఆ ముసలమ్మకి ఆరోగ్యం బాగుండదు. సరే అయినా మనవరాల జీవితం బాగుపరచాలనే ఉద్దేశంతో ఇతనికి కావాల్సిన సకల సేవలు సఫరీలు అన్నీ చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో అబ్బాయి వాళ్ళ నాన్న వేసిన ఎత్తి ఏంటంటే, అబ్బాయి వాళ్ళ నాన్న, అమ్మ మేము మీ అక్క దగ్గరికి వెళ్తాంరా, ఈ లోపల నిదానంగా నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి చిన్నగా అక్కడ ప్లాన్ చేయి, నువ్వే వ్యాపారం అయితే పెట్టావో ఆ వ్యాపారం మీద నష్టపోయాం కదా మనము, వాళ్ళు బంగారం తెచ్చామని అబద్ధం చెప్పేసి ఇంట్లో పెట్టి, మా నాన్న వాళ్ళ ఇంట్లో బీరువాళ్ళు పెట్టి మా అక్క దగ్గరికి వెళ్ళారని చెప్పేసి, ఇక మేము వచ్చేదాకా నువ్వు అక్కడ తిష్ట వేసి వాళ్ళ దగ్గర ఏదైనా ముసలమ్మ దగ్గర డబ్బులు నేను చెప్పాడు కదా బ్రోకరు, ఆ 10 లక్షలు లాగే ప్రయత్నం చేయరా అని అబ్బాయి వాళ్ళ నాన్న అమ్మ అబ్బాయికి చెప్పి, వాళ్ళకి తెలియకుండా అబ్బాయి అమ్మాయి దగ్గరికి వచ్చినట్టుగా వచ్చినట్టుగా అంటే అమ్మాయి పిలిపించుకొని అబ్బాయి వచ్చాడు అన్నట్టుగా జనాలు చెప్పడానికి, మాకు తెలియనట్టుగా నువ్వు కూడా నీ అంతా నువ్వు పోయిరా నీ భార్య దగ్గరికి అన్నట్టుగా చెప్పి వాళ్ళ కూతురు దగ్గరికి చాలా వేరే ఊర్లో ఉంటారు. అంటే ఒక సిటీకి వెళ్ళిపోతారు. ఏదో ఒక పేరు చెప్పాలి కదా చెప్తున్నా. ఒక బెంగళూరు సిటీ అనుకోండి, ఆ సిటీకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ పేరు ఏదో ఒక సిటీ పేరు చెప్పాలి కూడా చెబుతున్నా, అది పర్టికులర్గా అదేం కాదు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 10-15 రోజులు అమ్మాయి అబ్బాయిని ఇంకా తెలుసుకుంటే గమ్మునే ఉంటుంది. ఆ తర్వాత బంగారం అంటే, బంగారం తెచ్చారమ్మా, నీ బంగారం తెచ్చి మా నాన్న బీరువాలో పెట్టి మా చెల్లెల దగ్గరికి వెళ్ళాడు ఆయన అంటుంటే ఇంకా 10-15 రోజులు పోయిన తర్వాత ఇంక మరి ఎలాగే ఉంటే ఎలాగా, మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కదా, ఇలాగ ఉంటే ఎలాగా అంటే, నేను ఉద్యోగం అయితే చేయను, నాకు ఒక 10 లక్షల డబ్బులు ఉంటే నేను ఏదైనా వ్యాపారం పెడతా. 10 లక్షల డబ్బులు ఎవరి దగ్గర ఉండి, మా నాన్న వాళ్ళు ముందే చెప్పారు కదా ఎప్పటికో అప్పుడు పని చేసుకొని బతికేవాడని, మీరు 10 లక్షల డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు మా నాన్న అంటే, ఎవరన్నా ఎవరి చేత ఇప్పిస్తే అంటే ఇతని దృష్టి ఏంటంటే ఆ ముసలమ్మ ఇల్లు అమ్మిచ్చేసి ఆ డబ్బులు అతనికి ఇవ్వాలని. ఆ ఇంటికి రావడానికి ప్రధానమైన కారణం. ఆ ముసలమ్మ టార్చర్ పెడితే
మనవరాలు జీవితం కోసం ఏదో ఒకటి చేసిద్దని ముసలమ్మని అమ్మ వాళ్ళ అమ్మాయి తండ్రి దగ్గర ఇంకేం లేదు, అతని దగ్గర మాయ చేసి లాగడానికి ఏం లేదు, అతని దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసి తాకట్టు పెట్టుకున్నాం. ఇక డబ్బు లాగాలంటే ఆ బ్రోకర్ చెప్పిన విధంగా ముసలమ్మ దగ్గర ఉన్న డబ్బులు ఉండయని, ముసలమ్మ దగ్గర లేవు ఉండయని బ్రోకర్ చెప్పాడు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ప్లాన్ బి అమలు చేశారనమాట. ఇంకా ఈ ముసలమ్మ దగ్గరికి రోజు 10 లక్షలు భార్యతో చెప్తుంటాడు ఇతను, నాకు 10 లక్షలు డబ్బులు ఇస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులు తీరిపోతాయి, తర్వాత ఏం చేస్తామంటే ఏదో వ్యాపారం అంటే మీ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయని, మీ నాన్న దగ్గర ఆస్తి ఉందని చెప్పావు కదంటే మా అక్క చెల్లెళ్ళు దానికి అమ్ముకోవడానికి ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఆస్తి ఆయన ఇష్టం అంటే నాకు ఇవ్వడంట. మరి పెళ్లికి ముందు ఎందుకు చెప్పారు అలా అంటే, అది నన్ను అడుగుతుంది, మా నాన్నగా చెప్పింది అతను అడుగు, ఇది వేషం. ఇట్లా ఈ వేషం జరిగేటప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయి నాన్నమ్మ ఏమంటదంటే, అయ్యా ఇలా ఎల్లకాలం ఇలా ఉంటే అట్ట, నీకు ఏదైనా ఒక సూపర్వైజర్ పని చూపిస్తాను, ఆ సూపర్వైజర్ పనితో నువ్వు మా అమ్మాయి కూడా ఏదో ఒక పని చేసుకుంటే దగ్గర కలిసి హ్యాపీగా బతుకుంటే ఇక్కడ ఇంట్లోనే ఉండండి. ఆ ముసలం అవకాశం కూడా ఇస్తుంది. ఎందుకంటే మా కొడుకు అనేవాడు వాడు కొంచెం భయస్తుడు, ఇట్లా గాలికి తిరిగేవాడని చెప్పి అతను భయపడిపోయాడు. వాడి దగ్గరికి వద్దు, నా దగ్గర ఉండే లక్షణంగా ఇద్దరు పని చేసుకుని బతకండి, 1 సంవత్సరం మీకు ఒక పిల్ల పాప కలిగితే మీకు ఈ గొడవలన్నీ సమసిపోతాయని చెప్పింది ముసలమ్మ. దానికి అతను ముసలమ్మ నన్ను నపంసకుడు అంది, నేను చేతగాడిన అంది అని దాన్ని ఆ విధంగా మార్చి అమ్మాయి మీద గొడవ పడుతుంటాడు అనమాట. ఇది ఈ స్టోరీలో. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం జరిగిద్దంటే, ఇంకా ఈ అమ్మాయిల పెదనాయనమ్మ కొడుకు, ఆయన పెద్ద మనిషి అన్నమాట. మనం అనుకుంటాం కానీ మాకు లాయర్ తెలుసు, కలెక్టర్ తెలుసు, పోలీసులు తెలుసు అని పెద్ద వాళ్ళ పేర్లు ఉపయోగిస్తుంటారు చాలామంది. కానీ ఎవరు తెలిసినా ఏం చేసినా సిస్టమ్ ప్రకారం చట్టం ప్రకారం పోవాలి. మాకు పలుకుబడిన వ్యక్తులు తెలుసు అని ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనం అట్లా చెప్పే వాళ్ళని నమ్మి మోసపోతుంటాం. వాస్తవంగా చెప్పాలంటే మాకు ఆ యొక్క ఇలా చెప్పేవాళ్ళు వాళ్ళ వల్ల మనకి ఆపద సమయంలో ఎలాంటి ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. అని ఈ పెదనానమ్మ కొడుకు పెద్ద పలుకుబడి కలిగిన వ్యక్తి, వాళ్ళ కొడుకులు ఇద్దరు కానీ వాళ్ళు కానీ పలుకుబడి కలిగిన వ్యక్తి. వాళ్ళు ఎక్కడికి వచ్చినా మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, డిపార్ట్మెంట్లో వాళ్ళు తెలుసు అని, మాకు పెద్ద రాజకీయ నాయకులు తెలుసు అని, మాకు అంతా పలుకుబడిందని గొప్పలు చెప్తుంటారు. సరే పలుకుబడి కలిగిన వ్యక్తులు కదని చెప్పి పెదనానమ్మ కొడుకు రాగానే అమ్మాయికి పెదనాన్న అవుతాడు కదా, అంటే వాళ్ళ నాన్నకి పెద్దమ్మ కొడుకు కాబట్టి పెదనాన్న అవుతాడు, వయసులో పెద్దవాడు. పెదనాన్న నాకు ఇలా అన్యాయం చేశారు పెదనాన్న, నా బంగారం అంతా తెలిసిపోయి వాళ్ళు బ్యాంకులో పెట్టుకున్నారు అని అంటే, ఆ పెదనాన్న ఏం చెప్తాడంటే, తప్పు నీది, మొదటి తప్పు. ఎందుకంటే నీ బంగారం నీ భర్త బ్యాంకులో పెట్టుకున్నప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నకి చెప్పకూడదు, నీ కుటుంబాన్ని నువ్వు చెప్పకుండా గోప్యతగా దాన్ని కాపాడుకోవాలి. సరే పెట్టుకున్నారు పెదనాన్న, అతను నేను మళ్ళా అదనంగా మా నాన్న డబ్బులు అడుగుతున్నా అంటే, ఎట్టపట్ట కాపురం అంతా అడ్జస్ట్ చేసుకొని పోవాలంటే, నాన్న దగ్గర డబ్బులు లేవు కదా, ఎట్లా అంటే ఎట్లా కొట్లా అంటే, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే బంగారం పోగొట్టుకో, తర్వాత వచ్చేసి మీ నాన్న దగ్గర ఏదైనా ఆస్తి పాస్తి ఉంటే అది అమ్మేసి తీసుకొచ్చి పెట్టేసేయి. అయినప్పుడు కూడా ఇన్ని చేసినప్పుడు కూడా వాడు కరెక్ట్ అయినాడు కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఆస్తి పాస్తి మొత్తం పోయి రోడ్డు మీదకి రావాలి, అలా నీతి పాటలు చెప్తారు. అతను ఇలా చెప్తున్నామేంది పెదనాన్న, మీరంతా పలుకుబడి కలిగిన వాళ్ళు కదా, అది అని అన్నారంటే, మనమేం చేయలేమమ్మా, నీ బంగారం అయితే ఇంకా రాదు, వాళ్ళు నువ్వు ఒకవేళ నీకు విడాకులు తీసుకున్నా కానీ వాళ్ళ నుంచి నీకేం రాదు, అది మీ చేతిలో, అది మీ చేయి దాటిపోయింది, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ ఇష్టం అని ఇలా చెప్పారు. ఇంకే అమ్మాయికి ఏం అర్థం కాక, ఒరి మనకేంద్ర, మన పక్క ఎవరు మాట్లాడలేదు, మన వాళ్ళనే వాళ్ళు అవతల వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు, వాళ్ళ తరఫు వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకి రాకపోయినా కానీ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు, ఇదేం అన్యాయం అంటే. ఇక్కడ ఏంటంటే ధర్మము ఒంటరిగా ప్రయాణం చేయాలి, అధర్మానికి బంధువులు ఎక్కువ, ధర్మానికి శత్రువులు ఎక్కువ, నిజాయితీకి నిజంగా శత్రువులు ఎక్కువ, అధర్మానికి బంధువులు ఎక్కువ, చుట్టాలు ఎక్కువ అనమాట అధర్మానికి. ఇంకా ఈ అమ్మాయికి స్టన్ అయిపోయింది, ఏంది మా పెదనాన్న అనుకున్నాడు, మనోడు అనుకున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఉండాలని ధైర్యం కదా, మా నాన్న ముందుకు అడిగేసింది వీళ్ళందరినీ పిలిచే కదా అని అనుకొని, బంధువులు అంటే ఎలా ఉంటారా, అబ్బా ఎంత దారుణంగా ఉండాలని చెప్పి ఇంకేం మాట్లాడి సైలెంట్ అయిపోయింది. ఇక రెండో రోజు వాళ్ళ మేనమామ వస్తాడు. వాళ్ళ మేనమామ జనరల్గా వాళ్ళ మేనమామ అంటే వాళ్ళ అమ్మకి తమ్ముడు, అంటే అమ్మాయి వాళ్ళ అమ్మకి తమ్ముడు, ముసలమ్మకి కోడలు తమ్ముడు, ముసలమ్మ కొడుకు బావమరిది. అంటే మీకు ఇంత వివరంగా చెబుతున్నాం మనం, ఇది స్టోరీ, ఎవరి పేర్లు కానీ ఏం చెప్పట్లేదు, ఇది ఒక స్టోరీ అనమాట. బంధువులు ఎలా ఉంటారు దాని గురించి చెప్తున్నా. వాళ్ళ మేనమామ వచ్చి అసలు ఏం జరిగింది అంటే, ఇలా జరిగింది మామయ్య అంటది. ఓహో ఇలా జరిగిందా, ఇలా జరిగితే నీకు పెట్టిన బంగారం వాళ్ళు తాకట్టు పెట్టుకోవడం తప్పు కాదు, బంగారం పెట్టుకున్నారు కానీ నన్ను సరిగ్గా చూడటం లేదు, పైగా మళ్ళీ అదనపు కట్నం అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు అంటే అది కూడా తప్పు కాదు. నేను చెప్పాను కదా, మీ నాన్న మూర్ఖుడు, మీ నాన్న ఎవరు మాట్లాడు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం చూపించాను కదా, ఆ సంబంధం ఈ పెళ్ళికి 9 లక్షలు ఖర్చు పెట్టారు,
ఆ పెళ్ళికి 18 లక్షలు ఖర్చు పెడితే అబ్బాయికి 95,000 జీతము, ఆ సంబంధం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని అంటాడు. అంటే అతను ఇప్పుడు మీరు మునిగింది సగమే, నేను చెప్పినట్టుగా చేస్తే నిండా మునిగేవాళ్ళు అని. ఈ అబ్బాయికే ఆడపిల్లలు అక్క చెల్లెలు 3, అతను చెప్పిన సాఫ్ట్వేర్ వాళ్ళకి 4 అక్కల చెల్లెళ్ళు. ముగ్గురితోటి ఇంత గొడవ జరిగితే ఇంకా నలుగురితో ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పిన మాట లేదు కాబట్టి మిమ్మల్ని ఎవరేం చేయలేరు. నాకు ముందే తెలుసు ఆ అబ్బాయి ఒక వ్యసనపరుడని, ఒక బేవర్స్గా తిరిగే అబ్బాయి అని. నాకు ఆ ఊర్లో చెప్పారు, మా ఊరు పక్కనే. అయినప్పటికి కూడా నేను ఎందుకు చెప్పలేదు, మీ నాన్న ఎవరు మాట్లాడు కాబట్టి మీ నాన్న తిక్క కుదరాలని మేము గల్లి సమాధి చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడేంది మా నాన్న తప్పే, ఇప్పుడేం చేద్దాం మావయ్య, దీని పరిష్కారం ఏదైనా చేస్తారంటే దీని పరిష్కారం ఏం చేయలేము అమ్మాయి, సర్దుగా బంగారం పోతే పోయింది, సర్దుకొని పో. అతను మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు మమ్మల్ని, ఏం చేయాలి మావయ్య అంటే, డబ్బులు అడిగితే మీ నాన్న అడసాడు తెచ్చిమను. ఇది ఎంతవరకు అతను పని పాటలేకుండా ఎంతవరకు అని మా నాన్న చదువుతాడు, పెళ్ళైంది కొత్తలోనే ఈ విధంగా టార్చర్ పెట్టి తర్వాత పరిస్థితి అని అమ్మాయి అడిగితే, అది ఎవరేం చేయలేము, మీ నాన్న మీరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి, మీ నాన్న ఎవరు మాట్లాడలేదు కాబట్టి మీ నాన్న కర్మ అనుభవించాల్సిందే, మేము ఈ విషయంలో మేమేం చేయలేము, కాకపోతే అబ్బాయితో మాట్లాడి చూస్తామని చెప్పి ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ రెండోసారి వస్తాడు వాళ్ళ మేనమామ. అబ్బాయి ఇలా ఎలా పెట్టుకున్నావు బంగారం అంటే, నాకు అవసరమై పెట్టుకున్నాను అంటాడు. అవసరమై పెట్టుకున్నావు, మరి అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే, నేనే ఇబ్బంది పెట్టలేదు అని అంటాడు. మరి నువ్వు ఏదైనా పని చేయొచ్చు కదంటే, నేను పని చేసే అలవాటు నాకు లేదు ఫస్ట్ నుంచి కూడా. మరి ఉద్యోగం అని చెప్పావు కదా, ఉద్యోగం అని చెప్పావు, నేను 2 నెలలకు మానుకున్నా, పెళ్ళికి ముందే మానుకున్నా, ఇక ఈ ఉద్యోగాలు నేను చేయలేను, నాకు డబ్బులు దొరికితే నేను ఏదైనా వ్యాపారం పెడతాను. మరి అప్పుడు దాకా అమ్మాయి పరిస్థితి ఏంటంటే, అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఇంక వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సింది అంటాడు. ఇలా మాట్లాడతాడు. ఇంకా అబ్బాయి మేనమామ ఏమంటే, అమ్మాయి ఎట్లా కూడా సర్దుకొని కాపురం చేయి. ఎట్లా సర్దుకోమంటావు మామయ్య, సర్దుకొని ఇస్తే కదా, వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోమంటున్నాడు, ఇతనేమో నేనేం పని చేయను అంటున్నాడు. సరే ఇక్కడుండి ఏదో ఒకటి ఇతరం చేసుకుందాం, నాన్నమ్మ దగ్గర ఉండి ఏదో ఒకటి చేసుకుందాం, ఇల్లు ఉంది కదంటే, ఇక్కడ నేను చేయను, నాకు సూపర్వైజర్ పోస్ట్, నేను సూపర్వైజర్కి సూపర్వైజ్ చేయను, నేను కంపెనీలు స్థాపించాలి అంటున్నాడు. ఆ కంపెనీలు స్థాపించిన డబ్బులు ఎవరు ఇస్తారు అంటే, పిల్ల తల్లిదండ్రులు ఇవ్వాలంటున్నాడు. ఆల్రెడీ అతను పెళ్ళి అయిన తర్వాత బంగారం తీసుకుని పెట్టి ఒక వ్యాపారం పెట్టి 10 రోజులకి అప్పుల పాలు అయిపోయి వాళ్ళ నాన్న ఊరోజులు పెట్టిపోయాడు కానీ రాకుండా అప్పులకి, ఇతనేమో ఏడొచ్చి దోక్కున్నాడు. ఇక ఇట్లాంటి వాళ్ళు నమ్మి ఏం చేయాలి, వాళ్ళ నానేమో పొలం ఉంది, మాకు ఇల్లు ఉంది, మా అబ్బాయికి ఏదైనా అయితే నేను 1 ఎకరా పొలం ఏమి కడతాను పగాబలు పలికాడు. ఇప్పుడేమో అది అమ్మడానికి మా ఆడపిల్లలు ఒప్పుకోరు అని అంటున్నాడు. ఇతను మాకు తగిలిచ్చారు, ఇతను ఏం పని చేసే రకం కాదు అని అంటే, తప్పదమ్మా సర్దుకొని పోవాల్సిందని వాళ్ళ మేనమామ సలహా ఇచ్చి నీతి శతకాలు చెప్పి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఇక ముసలమ్మ వేరే ఆ అబ్బాయికి ఎన్నో రకాల 3 నెలలు 2 నెలలు 3 నెలల పాటు 2 నెలలకు పైనే ఆ అబ్బాయి ఇక్కడికే ముసలమ్మ ఇంటికాడ ఉంటాడు, అమ్మాయి నాయనమ్మ ఇంటికాడే. అతను కూర్చొని ఏం పని చేయడు. ఇప్పుడు ఈ పూటకి చేపల పులుసు, సాయంత్రానికి వచ్చేసి వంకాయలు ఎండు చేపలు, రేపు పొద్దుటికి ఏం చేస్తారు, రొయ్యలు ఫ్రై లేకపోతే రొయ్యల పులుసు, ఇలా రోజుకు ఒక ఐటమ్స్ ఆర్డర్స్ ఇస్తా తింటా ఉంటాడు. తిని గమ్మున ఊరుకుంటాడా అమ్మాయితో, నాకు 10 లక్షల డబ్బులు ఎవరైనా ఇస్తే నా అప్పులు తీరిపోతాయి. ఈ బంధువులు లేని వాళ్ళు ఎవరు సహాయం చేయరు. ఎట్ట చేస్తారు సహాయము, అవతల దగ్గర ఉండాలి కదా. పైగా నువ్వు ఏదైనా పని పాట చేసేవాడు అయితే, ఇప్పుడు అమ్మాయిలు పెదనాన్న కూతుర్ని ఇచ్చి చేస్తాడు ఒక అబ్బాయికి, ఆ అబ్బాయికి కట్న కానుకలు ఇచ్చి చేసి పెళ్లి చేసి బంగారం పెడతాడు. ఆ అబ్బాయి ఆ బంగారం అంతా సేఫ్గా ఉంచుతారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు అమ్మాయి పుట్టింటి కాడు ఉంటుంది. ఇది కరోనా వలన దేని వలన డెలివరీకి వచ్చి, ఆ డెలివరీ టైంలో కూడా వాళ్ళకి వచ్చిన సంపాదన మొత్తం ఈ తల్లిదండ్రులు ఎంత తాకరో ఆ అమ్మాయి మళ్ళీ పుట్టిన పాపకి బంగారం చేసుకుంటారు, భార్యాభర్తలు మిగిలించుకుని డబ్బులతో. అలా పద్ధతిగా ఉద్యోగం చేసుకొని ఉన్నవాడికైతే ఎవడైనా సపోర్ట్ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఇచ్చినట్టు శుభ్రంగా చేసి మళ్ళీ వాళ్ళని తిడతా ఉంటే, తల్లిదండ్రులు తిడతా ఉంటే, ఇక వాళ్ళు ఏమి ఇస్తారు, ఉంటే కదా వాళ్ళ దగ్గర అసలు ఏమి లేదు. ఒకవేళ హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులే కాదు, ఏ బంధువులైనా ఇచ్చిన కాడికి చేయి నరికేస్తుంటే, వాళ్ళని ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిడతా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సహాయం పొంది వాళ్ళని లిటికేషన్లు ఇరికిస్తుంటే ఎవరైతే మరి సహాయం చేస్తారు చెప్పండి. అలా ఇలా అమ్మాయి వాళ్ళని టార్చర్ పెడుతూ, ఇంకా అమ్మాయి వాళ్ళ నానమ్మ వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తుంది, అయ్యా వీడిని నేను సాకలేకపోతున్నాను అయ్యా అంటే, అదేందో అమ్మా నువ్వే కదా తగిలిచ్చింది, అమ్మాయికి బనవరాలు పెళ్లి తొందరగా చేయాలని, 2 నెలలకు నువ్వు అంత బాధపడితే ఇంక జీవితాంతం అమ్మాయి ఎంత బాధపడాలి, మేమెంత బాధపడాలి, తగిలిచ్చింది నువ్వే కాబట్టి కొన్ని రోజులు అనుభవించంటే, నా వల్ల కాదయ్యా, నీకు దండం పెడతాను, ఈయన పంపించయ్యా, వీడికి ఊరకు పెట్ట, నేను రోజు కూర్చోబెట్టి సాకలేకపోతాను, నాకంతంత మాత్రం నేను మిషన్ గుర్తు తెచ్చే డబ్బులు, నాకు ఈ ఒక పక్క కాలు నొప్పి, ఆమెకు అప్పటికే ఆరోగ్యం బాగుండదు, ఆమెకు కిడ్నీ ఉండదన్నమాట, వీడికి బయట నుంచి బోరింగ్ నుంచి నీళ్ళు మోసుకోవాలి, బావిలోంచి నీళ్ళు తోడుకోవాలి, వీడికి సకల సేవలు నేను చేయలేక అల్లాడుతున్నాను, ఎట్టా ఒకటి చేసి పంపించయ్యా అని కొడుకుని వేడుకుంటే, చూడమ్మా నువ్వు ఏదైతే వదిలించుకోవాలనుకున్నావో మన అమ్మాయిని నీ మనవరాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని నువ్వు అనుకున్నావో చూసావా, వడ్డీతో సహా
ఒక పీడ ఒక కుటుంబమే మనకు తగులుకుంది. ఇప్పుడు అనుభవించు, నువ్వు నేనేం చేయగలను అని అంటాడు అబ్బాయి. అయ్యా ఎట్టొకటి చేయని చెప్పి రోజు వాళ్ళ కొడుకు ఫోన్ చేసి చెప్పేది. ఇంకా ఇక తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ స్కెచ్ ఏంటంటే మా అమ్మ నాన్న కూడా తీసుకొచ్చి ఇక్కడే పెడతాను, మేము ఉండే కాడ కరోనా ఉంది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు మా అమ్మ మా నాన్న అంటారు. ఆయన అమ్మాయి ఫోన్ చేసేది, మీ అమ్మ మీ నాన్న ఇక్కడికి ఎట్ట వస్తారు, ఇటు రావడానికి కుదరదు అని అంటది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే అమ్మాయి వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే, అమ్మ ఇటు మనకు వంశం నాశనం అయిపోవడానికి కారణము కుటుంబాలు సాకే ఇప్పుడు మనం ఈరోజు ఇటు రోడ్డు మీద ఉన్నాము. వాడికి తిండి పెట్టేది కాక వాళ్ళ అమ్మ నాన్నకి ఏడ తిండి పెడతారు, మీ నాన్న ఏడ పెట్టిద్ది, మనకు వచ్చే సంపాదన అంతంత మాత్రం అయితే ఇక ఇది సమస్య పరిష్కారం కాదు, నువ్వు వాడు మారుతాడనుకుంటే నీ భ్రమ అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి ఇక తర్వాత ఏం జరిగిద్ది, ఇక మీ అమ్మ మీ నాన్న ఇక్కడ ఎక్కడ ఉంటారు, కుదరదు, అట్లా రాకూడదు మా ఇంటికి, ఈ సమస్య పరిష్కారం కాకుండా నేనే మీ ఇంటికి వస్తాను, మీ నాన్న తీసుకుంటా, నేనే మీ ఇంటికి వస్తాను, మా నాన్నకి ఆ బంగారం మీరు మీ మీద నమ్మకం కలగాలంటే ఆ బంగారం విడిపించి తెచ్చిస్తే అప్పుడు పంపిస్తాడంటే, ఆ బంగారం తేకుండానే వాళ్ళ తండ్రి కొడుకులు ఇంత గ్యామ్లింగ్ ఆడతారంటే, బీరువాలో ఉందని అక్కడ ఉందని ఇక్కడ ఉందని రకరకాలుగా గ్యామ్లింగ్స్ ఆడి ఒక 2 నెలలు 3 నెలల పాటు 30 తిప్పలు పెట్టి ఆ అమ్మాయిని ఏడిపించి లాస్ట్కి ఫైనల్గా ఇంకా అమ్మాయిని కాపురానికి ఎట్లా తీసుకెళ్లాలనుకున్నారు, ఎవరు చెప్పారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బంగారం ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి నమ్మించి డబ్బులు లాగాలి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎట్టకైనా. వాళ్ళు వేయాల్సిన ప్లాన్లు వాళ్ళ తెలివితేటలని ఉపయోగించారు. ఇంకా అమ్మాయి తండ్రి ఏమనుకున్నాడంటే, ఈ ముసలమ్మ అంటే మా అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ మాటని కొడుకు ఏమనుకున్నాడంటే, వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాటలని నేను మా అమ్మ మాటలని ఇంత దూరం వచ్చాను, బంధువులు అనేవాళ్ళు ఈ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎవరైనా మన లోపల దోసేవాళ్ళు కానీ అవసరానికి ఉపయోగపడరు. మీరు చూశారు కదా సమాజంలో మీకు ఎవరైనా నాయకులు మనకి ఇంటికి ఏదైనా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంటే మేము చేసి పెడతా ఉంటారు, ఫోన్ నెంబర్లు కూడా ఇస్తారు, తర్వాత ఫోన్ చేస్తే మేము వేరే పని మీద ఉన్నారంటారు. ఆ తర్వాత మన బంధువులు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మనకు అంత పలుకుబడింది అంటారు, తీరా అవసరం చేపదలో వస్తే మనం ఏం చేయలేమంటారు. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ మాకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు లాయర్లు తెలుసు అంటారు, తీరా మనకు అవసరం వచ్చిపోతే ఎవ్వరు పలకరండి. ఇదేంటంటే ఇదంతా ఎవరు కర్మ వాడు అనుభవించాల్సిందే, ఎవడు బాధ వాడు అనుభవించింది. కాకపోతే వీళ్ళు ఇలా మాటలు చెప్పడం వల్ల ఏంటంటే మోసపోయేవాడు ఇంకా ఎక్కువ మోసపోతాడు, ఎందుకంటే మన వెనక అంట ఉందలే అనుకొని. కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ చెప్పకపోతే ఎవడైనా జాగ్రత్తగా వాడు తగ్గట్టే ఆలోచన చేస్తాడు దూకడు. వీళ్ళు ఇలాంటి మా పలుకుబడి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏదైనా మేము చూసుకుంటా అనే మాటలు అవతల మనిషిని మోసంలో తీస్తే మోసపోయేదానికి అవకాశం లేదు. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తే మటుకు దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఏదైనా సరే ఎక్కడికైనా పోవాలంటే మీరు డైరెక్ట్గా పోవటమే. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయడానికి వాళ్ళ చేత తిట్టించుకున్నా సరే నీ పక్క న్యాయం ఉన్నా సరే తప్పకన వాళ్ళు తిడతారు, తిట్టా పడు, 1-3 సార్లు ప్రయత్నం చేయి. ఒక లాయర్ దగ్గరికి పో, డైరెక్ట్గా వెళ్ళిపో, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పో, డైరెక్ట్గా వెళ్ళిపో, తోకలు కేకలు కాదు. వాళ్ళ అవకాశం ఇచ్చేదాకా వాళ్ళ దగ్గర గేట్ కాడ నుంచొని వాళ్ళకి దండాలు రసకాలు పెడతా ఉండు. ఏదో ఒక రోజు వాళ్ళైనా డైరెక్ట్ కనిస్తారు. కానీ ఈ పలుకుబడి కలిగిన వ్యక్తులు మాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి అని చెప్పే వాళ్ళ మాటల వల్ల మనం ఇంకా ఎక్కువ మునిగిపోతాం. పైగా రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మునిగిపోతాం. వాళ్ళు ముందుకు నెత్తి తమాలు చూస్తారు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వినోదం, ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత ఇంకా ఈ అమ్మాయిని చిన్నగా వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడే మనం పోదాం, మా ఇంటికి పోదాం రమ్మంటాడు అబ్బాయి తెలివిగా. అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, వాళ్ళ నాన్న బంగారం తెచ్చిపెట్టాడు ఇంటే అబద్ధం చెబుతున్నాడు ఈ అబ్బాయి. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు కానీ పోయినట్టే నాకు బంగారం ఇచ్చేసాని చెప్పి అబద్ధం ఆడని చేసి ఇతను నమ్మటం లేదు. ఇతను ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా అమ్మాయితో డబ్బు ప్రశాంతంగా కూర్చుంటే ఏకాంతంగా పెళ్ళైన కొత్తల్లో ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. ఎప్పుడు చూడు డబ్బు, రేపు పొద్దున 50,000 కావాలి, నాకు 10 లక్షలు ఉంటే నా సమస్య తీరిపోయింది. మరి ఏం చేస్తావంటే నేను వ్యాపారం చేస్తాను. ఏం వ్యాపారం చేస్తావు తెలియదు, అసలు ఏ వ్యాపారం చేయాలో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు, ఏం ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం చేయమంటే ఈసారి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్తారని చెప్పి సరే ఉద్యోగం గురించి గట్టి పట్టుపడుతున్నారు కదా అని చెప్పి మాకు పలానా సాటి ఉద్యోగం వచ్చింది మామయ్య అది ఇది అని అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి మచ్చిక చేసుకొని ఇంకా చిన్నగా అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్తామని వాళ్ళ నాన్న ఆ అబ్బాయి ఇద్దరు వచ్చి పలానా సాటి ఉద్యోగం చేస్తున్నాయని చెప్పి కాపురానికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత అసలు సినిమా ఇంకా అక్కడ మొదలైంది. ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఎందుకంటే ఇది ఒక కథ. సమాజంలో ఈ పలుకుబడి కలిగిన వ్యక్తులు మోసపోయిన తర్వాత అమ్మాయిల తల్లిదండ్రులకు ఎవరు సపోర్ట్ చేయరండి. అన్యాయం పక్కనే సపోర్ట్ ఉంటుంది, న్యాయం పక్కన ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే ఈ సమాజంలో ఎక్కువ అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మబద్ధంగా నడిచే వాళ్ళకి నిందలు అవమానాలు
మోసం చేసే వాళ్ళకి పల్లకీలో ఊరేగించి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సమాజం. అందువల్ల మోసపోయే ముందే ఆలోచన చేసుకోండి. ఆ అవగాహన కోసమే ఈ కథ చెప్తున్నాను అనమాట. అంటే మోసపోయిన తర్వాత మీకు ఏ పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ ఎవరు మీకైతే సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మోసం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. మోసపోయేవాడు వల్ల ఏం ఉపయోగం ఉండదు. న్యాయం ధర్మం అంటాం కానీ దానివల్ల కూడు రాదు, గుడ్డ రాదు. కాకపోతే ఎప్పుడో కళ్ళు తెలుస్తాడు వినాయకుడు పాలు తగినప్పుడు దాని న్యాయం ధర్మం. అప్పటికి ఈ మోసగాలు చేయాల్సినవన్నీ చేస్తారు. ఈ మంచి వాళ్ళు బాధలు పడి ముసలి వాళ్ళు అయినప్పుడు ఎప్పుడో ఒక సంతోషాన్ని అనిపిస్తే వృద్ధాప్యం ఏం అన్నీ అయిపోయిన తర్వాత ఏం సంతోషం, జీవితాంతం బాధలు పడి ఇలా ఆడపిల్ల తల్లిదండ్రులను మోసం చేస్తారు మంచితనంగా. బంధువులు కూడా ఇలాగే మోసం చేస్తారు. తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే దగా పడ్డారో మోసపోయారో వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు. అంటే వాళ్ళు తిరిగి ఏమనలేరు కాబట్టి. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఏమంటాడు, వాడు ఏమనలేడు కాబట్టి వాడి మీద సమాజం రాలేస్తుంది. ఇది ఈ కథ యొక్క ఇది నెక్స్ట్ ఎపిసోడ్. అమ్మాయిని కాపురాన్ని తీసుకుపోయిన తర్వాత ఏ విధంగా ఆ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ అమ్మాయిల అత్త వాళ్ళ భర్త ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తారు, ఆ అమ్మాయిని ఎమోషనల్గా ఎలా బాధ పెడతారు, వాళ్ళ తల్లిదండ్రులను ఎలా భయపెడతారు అనేది నెక్స్ట్ వీడియో చూడండి. ఇది మాత్రం కథే. మా వీడియోలు నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు కాబట్టి సపోర్ట్ చేయండి మంచిగా ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.